వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో త్రిమూర్తులు ఉన్నారు. ముగ్గురు ఒకేసారి మంత్రులుగా కూడా వ్యవహరించారు. ఒక వెలుగు వెలిగారు. అయితే ఎన్నికల అనంతరం తలో దిక్కు అయ్యారు. అందులో ఒకరు రీసెంట్ గా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. మిగతా ఇద్దరిలో ఒకరు కేసులో ఇరుక్కున్నారు. మరొకరు వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారు. ఇంతకీ ఎవరా త్రిమూర్తులు అనుకుంటున్నారా? వారు కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల నాని. ఈ ముగ్గురు వైసీపీలో త్రిమూర్తులుగా ఉండేవారు. కొందరు ముచ్చటగా నానీత్రయం అనేవారు. వైసీపీ ఓడిపోవడంతో వీరి వైభవం కూడా పోయింది. చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా మారిపోయారు. తెలుగుదేశం పార్టీలో చేరారు మాజీ మంత్రి ఆళ్ల నాని. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా వ్యవహరించారు. 2004లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009లో సైతం రెండోసారి గెలిచారు. జగన్ పిలుపుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ 2014లో ఓడిపోయారు. అయితే ఆళ్ల నానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు జగన్మోహన్ రెడ్డి. 2019లో ఎమ్మెల్యేగా గెలిచేసరికి క్యాబినెట్ లోకి తీసుకున్నారు. ఏకంగా డిప్యూటీ సీఎం హోదా కట్టపెట్టారు. ఈ ఎన్నికల్లో నాని ఓడిపోయేసరికి తెలుగుదేశం పార్టీ గూటికి చేరిపోయారు. మరో ఇద్దరు నానీల పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ముఖ్యంగా పేర్ని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. ప్రత్యర్థులపై విరుచుకు పడడంలో అందవేసిన చెయ్యి. అయితే ఈ ఎన్నికల్లో తన బదులు కుమారుడు కిట్టును బరిలో దించారు. అయినా సరే ఓటమి ఎదురైంది. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేశారు. అక్కడికి కొద్ది రోజులకే రేషన్ బియ్యం దందాలో పట్టుబడింది ఆయన కుటుంబం. వరుస పెట్టి దీనిపై కేసులు నమోదవుతున్నాయి. ఇక దీంతో పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఇటీవల బయటకు వచ్చిన పెద్దగా యాక్టివ్ గా లేరు పేర్ని నాని. అయితే గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని చడీ చప్పుడు లేదు. ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా సొంత నియోజకవర్గానికి దూరం అయ్యారు. కనీసం చుట్టం చూపుగా కూడా గుడివాడ వైపే కనిపించడం లేదు. కోర్టు కేసుల నిమిత్తం వచ్చిన బయట ప్రపంచానికి అలికిడి లేదు. అటు అనుచరులు సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సహచరుడు వల్లభనేని వంశీమోహన్ ఇటీవల అరెస్టుకు గురయ్యారు. అయితే ఆయనపై వరుస పెట్టి కేసులు నమోదవుతున్నాయి. త్వరలో కొడాలి నానిని సైతం అరెస్టు చేస్తారని ప్రచారం నడుస్తోంది. ఇటువంటి తరుణంలో ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే త్రిమూర్తులలో ఒక నాని తెలుగుదేశం పార్టీలో చేరితే మిగతా ఇద్దరు నానీలు బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి.